హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన పొన్నం తక్షణమే సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొద్ది రోజులు సజావుగానే సాగినా ఆ తర్వాత బ్రేక్ పడింది. మధ్యలో 2 సార్లు ప్రారంభించిన వివిధ కారణాలతో నిలిపివేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టుదలతో మళ్లీ మంత్రితో ముఖాముఖి కార్యక్రమం పట్టాలెక్కింది. నేటి నుంచి కార్యక్రమం పునఃప్రారంభమైంది. హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన పొన్నం తక్షణమే సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే కొద్ది రోజులు సజావుగానే సాగినా ఆ తర్వాత బ్రేక్ పడింది. మధ్యలో 2 సార్లు ప్రారంభించిన వివిధ కారణాలతో నిలిపివేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టుదలతో మళ్లీ మంత్రితో ముఖాముఖి కార్యక్రమం పట్టాలెక్కింది. నేటి నుంచి ఈ కార్యక్రమం పునః ప్రారంభమైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, అక్కడ మంత్రి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిపండి. శ్రవంతి, హైదరాబాద్ గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి సంబంధించినటువంటి ఏదైతే అంశాలపైన మంత్రులకైతే వినతి పత్రాలు ఇవ్వడము, అలానే సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేశారు. అయితే పెద్ద ఎత్తున అయితే ప్రజలు పాల్గొన్నారు. వీటన్నిటిని పొన్నం ప్రభాకర్ అయితే స్వీకరించారు. వినతులన్నింటినీ త్వరలో అవన్నీ ఏదైతే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒక సందర్భంలో స్వయంగా పీసీసీ కూడా ఈ ప్రోగ్రామ్ ని పర్ఫెక్ట్ గా నిర్వహించాలని మంత్రులు కూడా సూచించినట్లయితే సమాచారం. ఇంకా చాలా నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అయితే రీస్టార్ట్ చేసేందుకైతే పార్టీ షెడ్యూల్ రూపొందిస్తుంది. గాంధీ భవన్ లో ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ముఖాముఖి కార్యక్రమం అయితే పునఃప్రారంభం చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది రోజులు ఆగిపోయిన ముఖాముఖి కార్యక్రమాన్ని మళ్ళీ మొదలు పెట్టినట్లు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయితే ప్రకటించారు. అట్లనే ఈ రోజు కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అయితే పాల్గొన్నారు. అట్లనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముఖాముఖి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మధ్యలోనే బ్రేకులు పడింది. అయితే ఇప్పుడు అదే ఏదైతే దానికి సంబంధించినటువంటి మళ్ళీ రూపకల్పన చేసుకొని ఆ వారానికి 2 సార్లు ఉండే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అయితే రూపకల్పన చేసింది. వారానికి 2 సార్లు ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటారని చెప్పేసి కూడా టీపీసీకి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అయితే తెలుపుతున్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్. ఆధార్ కార్డు పెట్టినావా? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు కూడా అప్లై చేసినాం, రాలేదు. చాలాసార్లు పెట్టినా ఇస్తాం. గాంధీ భవన్కి వచ్చావు, నీకు డబల్ బెడ్ వస్తాను. నీకు ఇస్తామా? నీకు అసలు నీ ఫోన్ నెంబర్ రాజు ఇలా ఇస్తా అంటే నీకు తప్పకుండా ఇస్తాము. గాంధీ భవన్